ఒట్టేర్ల హక్కులు సాధించుకునేదానికి ఒక ఆరాధ్య పురుషుడు, సర్వ సైన్యాధ్యక్షుడు, బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి దేశానికి స్వాతంత్రంలో భాగస్వామైనటువంటి వ్యక్తి శ్రీ ఒడ్డె ఓబన్న విగ్రహం ఈ రోజు ఈ గోరంట్ల ఒడ్డెర సంఘం ఆధ్వర్యంలో సబితమ్మ గారి నాయకత్వంలో ఏర్పాటు చేసుకున్నందుకు మన ఒడ్డర్లందరూ ఎంతో పూర్వ జన్మ సుకృతం చేసుకున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే స్వాతంత్ర సమరమైనటువంటి ఓబన్న గారి జయంతిని జరుపుకోవడానికి మనకు ఎవరో ఒక ఆణిముత్యం లేరు. అందరు బీసీలకి ఒక నాయకుడు ఉన్నాడు, మనకు ఒడ్డర్లకు కూడా ఒక నాయకుడు కావాలని ముఖ్యమంత్రి గారికి, యువనేత నారా లోకేష్ గారికి విన్నవించినప్పుడు మన మంత్రి, మీ శాసనసభ్యురాలు, గోరంట్ల శాసనసభ్యురాలు ఒక బీసీ మంత్రి కావడం, ఒక బీసీ మంత్రి అయిన తర్వాత మాకు ఒక ఆణిముత్యం ఒడ్డె ఓబన్న జయంతిని జరుపుకోవాలంటే అంటే 15 రోజులే ఉంది. ఆ 15 రోజుల్లో జీవో తేవాలంటే ఎంత రిస్క్ ఉంటుంది. అలాంటి జీవోని ముఖ్యమంత్రి గారి చేత, పవన్ కళ్యాణ్ గారి చేత, నందమూరి బాలకృష్ణ గారి చేత, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారి చేత ఒప్పించి కేబినెట్ ముందు పెట్టి ఓబన్న జయంతిని ఈసారి జరపాలి, ఒట్టేర్లకు ఈ రాష్ట్రంలో ఒక గుర్తింపు తీసుకురావాలి, ఒక బీసీ మంత్రిగా ఒట్టేర్ల స్థాయిలో చిరస్థాయిగా నిలుపుకోవాలని ఆలోచించినటువంటి వ్యక్తి మన సబితమ్మ గారు. కాబట్టి ఆమె నియోజకవర్గంలో ఎన్ని విగ్రహాలు పెట్టుకుంటారో అన్ని విగ్రహాలు ఇస్తానని చెప్పింది. అంటే మనం పెట్టాలి, మన నాయకులు అందరూ ముందుకు వచ్చి విగ్రహాలు పెట్టుకుంటే అన్ని విగ్రహాలు పెడతాననింది. ఒక భవన్ కావాలని అడిగితే భవన్ కూడా మీకు మంజూరు చేస్తానని చెప్పింది. అంటే ఇలాంటి మంత్రి మనకు ఉండడం గోరంట్ల ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు మన ఒడ్డెర్లు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం.